డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ సెక్సాలజిస్ట్. మనకి చాలా చాలా విషయాలు ఉంటాయి. లైక్ సో వాట్ ఈస్ మీన్ బై సెక్స్ అంటే ఏంటి? ఏ చాలా క్వెషన్స్ అయితే నాలో రన్ అవుతున్నాయి. సార్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, హలో, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టు బి హానెస్ట్‌గా చాలా క్వెషన్స్ ఉన్నాయి నాకు. అంటే జనరల్‌గా మా ఆడియన్స్ అందరూ కూడా అండ్ కమెంట్స్‌లో చేశారు. సో దాన్ని కంపల్సరీ షూట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రెడీయా సార్? యాహ్! రెడీ. యెస్. సార్ అండ్ మేజర్ పాయింట్ ఏంటి అంటే అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అంటే మన ఇండియాలో చాలా తక్కువ కేసెస్‌లో ఉంటాయి రేషియోలో చూసుకుంటే. ఫారెన్‌లో చూసుకుంటే అండ్ యూఎస్‌లో కానీ ఎక్కడైనా చూసుకుంటే వాళ్ళకి 13 ఇయర్స్‌కి, 14 ఇయర్స్‌కి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం గానీ, వాట్ ఈస్ మీన్ బై అంటే అని చెప్పడం అనే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మన దాంట్లో చాలా తక్కువ ఉంటది. సో ఎందుకంటారు? ఎప్పుడు ఉండొచ్చంటారు? సో, మీరు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మంచి పాయింట్ తీశారు. అసలు సెక్స్ అంటేనే అంటే ఇండియన్ కల్చర్‌లో ఒక బూతు పదం. చేశారా? అయ్యిందా సార్? అది అలాగా కన్వే అవుతుంది బయట. యూజువల్లీ సెక్స్ నాలెడ్జ్ ఇండియన్స్‌లో బాగుండేది. కామసూత్ర ఇట్లాంటివన్నీ ఉండేటివి కదా! యాహ్! బట్ సమ్‌హౌ ఈ కల్చరల్‌గా మనం ఏంటి అంటే సెక్స్‌లో చాలా బ్యాక్వర్డ్ అయిపోయాం. సో, అందుకని ఈ సెక్స్ గురించి మాట్లాడడమైనా, పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడం అన్నా చాలా తప్పు అయిపోతుంది. యాహ్! సో, అసలు సెక్స్ ఎడ్యుకేషను 4-5 ఇయర్స్ ఏజ్‌లో మొదలెట్టాలట. గాడ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ యాక్చువల్ సెక్షువల్ థింగ్స్, యాహ్! బట్ సెక్షువల్ పార్ట్స్ గురించి డిస్కస్ చేయటం. హుహు. అంటే ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లల్లో ఏంటి, బ్రెస్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, పెన్నీస్ అంటే ఏంటి, వాళ్ళకి అసలు తెలీదు అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ అని. అవును. సో వాటి గురించి నాలెడ్జ్ ఇవ్వటం కూడా సెక్స్ ఎడ్యుకేషన్. ఓకే. వాళ్ళ బాడీస్ చేంజ్ బాడీ అవుతుంటాయి. అసలు బాడీ పార్ట్స్ ఏంటి, వాటి ఉపయోగం ఏంటి అని తెలుసుకోవడము ఫస్ట్ అక్కడి నుంచి మొదలవ్వాలి. యాహ్! సో అది ఎలాగో ఇప్పుడు స్కూల్స్‌లో కానీ, ఈవెన్ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పటంలో కానీ ఫెయిల్ అవుతున్నారు. సో అది వాళ్ళు టీనేజ్‌కి వచ్చేటప్పటికి ఒక 10-12 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి వాళ్ళు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అమ్మాయిలో స్టార్ట్ అయినప్పుడు డిస్కస్ చేయడం అనేది మొదలవుతుంది. అవును. సో ఎంత లేట్ అవుతున్నాం మనము, హ్మ్. ఒక జనరేషన్ మొత్తము దాన్ని మిస్ అవుతుంది. అంటే 5 ఇయర్స్ పీరియడ్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఒక జనరేషన్. అవును. సో కాబట్టి సెక్షువల్ నాలెడ్జ్ అనేది, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది త్వరగా ఇంప్లిమెంట్ చేసి ఈవెన్ మన స్కూలింగ్‌లో కానీ, పేరెంట్స్‌ని దగ్గర నుంచి కానీ అట్‌లీస్ట్ ఆ కైండ్ ఆఫ్ మీడియాస్ మీరు ఎడ్యుకేట్ చేయటం కానీ ఇంప్రూవ్ అయితే కొద్దో గొప్పో ఆ కల్చరల్ థింగ్స్ అనేటివి మారొచ్చు. బట్ ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఇప్పుడు మనం ఆ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఏదైనా సాంగ్ వచ్చినా, ఏదైనా సంథింగ్ వచ్చినా అని మనం వెళ్ళిపోవడం గానీ, పేరెంట్స్ మీరు చూడొద్దు అని చెప్పని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంటారు పేరెంట్స్. యాహ్! సో పేరెంట్స్ అనేటోళ్ళు కూడా కొంచెం అది కాదు, ఇది కాదు అని చెప్తే మేబీ బహుశా ఈ సెక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉందంటారా? అంటే డైరెక్ట్‌గా మనము ఇది చూడకూడదు అట్లా కాకుండా ఏది తప్పు, ఏది కరెక్ట్. సో బేసికలీ ఇప్పుడు సెక్స్‌లో ఏంటి, వై పీపుల్ ఆర్ డీవియేటింగ్, రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి సెక్స్ నాలెడ్జ్ లేకనా, లేకపోతే అలాంటివి దాని గురించి తెలియకనా అనేది కదా! అవును. సో పేరెంట్స్ ఆబ్వియస్‌గా పిల్లలు మంచి వర్డ్సే నేర్చుకోవాలి, మంచి పద్ధతులే ఉండాలి అనేది వాళ్ళు చూస్తారు. కానీ పిల్లలు ఏంటి, వాళ్ళకి ఒక బౌండరీస్ అంటూ ఉండవు. ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోకూడదు అంటూ ఉండదు. యాహ్! అందుకే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మంచి పద్ధతులే నేర్పించటం, మంచి పదాలే వాడటం ఇలాంటివి కదా! సో అది ఇప్పుడు ఇండ్యూస్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్‌గా పేరెంట్స్‌కి పిల్లలు ఎడ్యుకేట్ చేస్తారు. అవును. నాకు ఇది కావాలి, మీకు తెలీదు, ఇది మా స్కూల్‌లో నేర్పించారు యాహ్! అని ఎప్పుడైతే అంటారో ఈవెన్ పేరెంట్స్ కూడా దానికి సహకరిస్తారు. ఓహో! పిల్లలు ఇది నేర్చుకోవాలా అని తెలియాలి. సో డైరెక్ట్‌గా మనం పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకుండా అవును. స్కూలింగ్‌లో ఒక గవర్నమెంట్‌లో మార్పులొస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది.